నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 83వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 83వ భాగం తెలుసుకుందాం. రాముడు తన తమ్ముళ్ళందరికీ కూడా కౌరమించాడు. అతడు వెళ్ళి వారితో చెప్పగా వాళ్ళందరూ కూడా వేగంగా వచ్చారు. ద్వారపాలకుడు వారు వచ్చిన రామునికి చెప్పాడు. అంత వచ్చినటువంటి ఇరువురు తమ్ములను రాముడు ఎంతయో సంతోషంతో కౌగలించుకొని ఇట్లను, ఓ సోదరులారా, చక్కగా బ్రాహ్మణ కార్యమును పూర్తి చేసుకుని అక్షరమైనదియు అతి మహిమ కలిగినదియోగు ధర్మమునకు వంతయు ధర్మమును వృద్ధి చేయనదియు పాపములను పోగొట్టునదియు అయిన రాజసూయము అనే యజ్ఞమును మీ తోడ్పాటుతో ధర్మవృద్ధి కొరకు చేయదలంచితని. రాజసూయము చేత కదా మిత్రుడు వరుణుడే శ్రేష్టత్వం పొందినది. రాజసూయము చేతనే చంద్రుడు శాశ్వతమైన సత్కీర్తి నిలయమును ధర్మ విధిని పొందెను. ఇప్పుడే మీరు ఆలోచించి యాగం ఏది చేయ మేలో చెప్పుడను. ఇది తమ్ముల మనస్సు పరీక్ష చేయకు వేయబడినటువంటి ప్రశ్న. లక్ష్మణ విభీషణులు ఈ విషయాలని విన్నారు. అంత భరతుడు ప్రాంజలి జనులను రంజించువాడా, ఓ రామ, నీవు ధర్మ పద్ధతిలో నడుచుచే నీ అంది భూమియు ధర్మమును కీర్తియు స్థిరములై ఉన్నవి. ఓ శత్రువంచన, దేవతలు బ్రహ్మను సేవించినట్లు రాజులందరూ నిన్ను సంతోషముతో సేవింపగోరుతును. లోకులందరూ నిన్ను ఎల్లప్పుడూ తండ్రిగా చూచుతున్నారు. ఓ నిర్మలమైన దయతో కూడిన హృదయం కలవాడా, ఈ భూమి అందున్న భూత కోట్లకు నిజముగా నీవే ప్రాణమోసుమా. ఇట్టి మహానుభావుడకు నీకు ఎట్లయినను రాజవంశములను నాశనము చేయనట్టి యజ్ఞము చేయపోనట ఏమిటికో. రాజసూయ యాగం వలన రాజుల సమూహమునకు రోషములు పుట్టును. దానిచే భయంకర రోషముచే చేయబడిన యుద్ధములు గల భూమి యందు భూజనులు హెచ్చుగా వినాశముందుదురు. ఈ భూచక్రమంతయు నీ వశమందుండగా తాటులేని దయాసంపద గలవాడా, ఈ యజ్ఞ కారణమున లోకులకు విలయము కలిగింపదగున అనగా అమృత సమానమైన ఆ మాటలను రాముడు మిగుల మెచ్చుకొని కైకపుత్రుని చూచి ఇట్లనను, యథార్థమైనది హితకరమైనది అగు మాటను భూమికి హితముగా గొప్ప బుద్ధితో పలికితివి. ఇక నా మనస్సునందు కలిగిన ఈ క్రతుచింతను వీడి తిని మానేశాను. రాజు జనులకు బాధ కలిగించు పని చేయదగున శుభము కలిగించినదైనతో బాలుడు చెప్పిన మాట అయినను గ్రహింపదగును. ఓ లక్ష్మణాగ్రజ, మంచి బుద్ధి గలవాడా, శుభము కలిగించిన దగుడిచే నీవు చెప్పిన మాటను వినేదను. నువ్వు చెప్పినటువంటి మాటను వింటాను, దీన్ని మానేస్తాను అని చెప్పేసి రాముడు తమ్ముడికి తెలియజేశాడు. దీంతో ఈరోజు 83వ భాగం పూర్తయింది. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తి శ్రద్ధలతో ఈ ఉత్తరాఖండ శ్రవణం చేస్తున్నారు. మీకు ఆ రామలక్ష్మణ సహిత సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామితో సహితంగా మీకు సర్వ సంపదలు, సకల సౌఖ్యాలు, సకల శుభాలు, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆ రామచంద్రమూర్తిని మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.